రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై విక్టరీ మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు డూండి, సుందర్లాల్ నెహతాలు అందించిన మహోజ్వల పౌరాణిక చిత్రం వీరాభిమన్యు. రక్త సంబంధం, గుడిగంటలు వంటి సాంఘిక చిత్రాల విజయాల స్ఫూర్తితో పౌరాణికంలోనూ తన ప్రతిభని నిరూపించుకోవాలని మధుసూదన్ రావు గారు చేసిన ప్రయత్నం అతనికి ఘనకీర్తిని తెచ్చిపెట్టింది. సముద్రాల రాఘవాచార్యుల వారి సంభాషణలతో, రవికాంత్ నగాయిచ్ తాంత్రిక ఛాయాగ్రహణంతో, స్వరబ్రహ్మ మహదేవన్ గారి మధుర సంగీతం కలగలిసి విక్టరీకి అద్భుత విజయాన్ని తెచ్చిపెట్టాయి. మహదేవన్ గారి స్వరకల్పంలో ఆరుద్ర గారు రాసిన 3 యుగళగీతాలు శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ముఖ్యంగా శహన రాగంలో చేసినటువంటి ఈ తొలిరేయి గీతం ఇప్పుడు విన్నా మనసు మరో లోకంలో విహరిస్తుంది. 13 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని, విజయవాడ మారుతి థియేటర్లో ఏకదాటిగా 156 రోజుల పండగని జరుపుకున్న వీరాభిమన్యు చిత్రంలోని ఆ మధుర గీతాన్ని కారుణ్య మరియు సాహితీల యుగళంలో విని సురిగిపోండి. చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. చూచి వలచి చెంతకు చేరి నా సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి, అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి సందిట బందీ చేసి, సందిట బందీ చేసి నా బందీ వశమైపోతి. చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురాజగము మరచి, వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగము మరచి. నీవే జగమై నీలో సగమై నేటికి నిండుగా పండితి.
చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి చూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. ప్రతి తెలుగువారి మనసులో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న గాన తపస్వి ఘంటసాల గారి స్పెషల్ బహుదూరపు బాటసారి ఇటు రావోయ్ ఒక్కసారి. మాస్టర్ గారు పాటలు కూడా రాశారు. ఈ పాట మీకు ముందు తెలియదు కదా? తెలియదు సార్. నాకు తెలుసు. ఓ వయసు ఎంత అమ్మాయి నీకు? మీ ఇద్దరి మధ్య సమన్వయం ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. తెలియకుండానే అందరూ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయే రాగం. చెవుల్లో అమృతం పోసినట్టు పాడారు. చలి చలిగా గెలివేస్తుంటే ఘంటసాల మాస్టర్ గారి గురించి ఏమన్నా? ఆయన పాత పాటలు చాలా బాగా పాడేవారు అని నాన్న అన్నారు సార్. ఆయన పాత పాటలు బాగా పాడలేదు. ఆయన పాడిన పాటలు ఇప్పుడు పాతవి అయిపోయినాయి. పాడితే యాక్సెప్ట్ చేయగలిగినటువంటి రోజుల్లో ఉన్నాం కాబట్టి మంచి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఎంతో వెచ్చగా ఉంటుందో చిటపట చినుకులు పడుతూ ఉంటే మీ చేతిలో మైకులు పనిచేస్తాయి. మరి మీరేంటి చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో అన్నారు. ఆ టెంపోలో అది పలకడం అనేది చాలా కష్టం. ఇద్దరికి ఎలా బాగా మేనేజ్ చేశారు ఇద్దరు. పాటలోని సాహిత్యం ఆ సాహిత్యానికి సమకూర్చబడిన బాణి పాటను అలా లాక్కెళ్ళిపోయింది. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి. ఘంటసాల మాస్టర్ గారిని సుశీల గారిని అనుకరించకుండా అనుసరించి పాడారు. నన్ను మీరిద్దరూ తాకిరి, చేత్తో కాదు పెన్సిల్తో కాదు, మీ గాత్రంతో తాకిరి. చూపులోని ఆపలేని మత్తు మందు జల్లి. నెక్స్ట్ టైం నువ్వు పాడేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ మాస్క్ అవన్నీ తెచ్చుకో. ఓకే? ఆనాటి కలవరింత ఏ రంగంలో ఉన్నా చాలా సంతోషంగా ఉంటావు. ఎందుకంటే సంగీతం యొక్క పరమార్థాన్ని బాగా అర్థం చేసుకున్నావు నువ్వు. పర్ఫెక్ట్ పేర్ అండ్ పర్ఫెక్ట్ సింగింగ్. కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే, ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే. సుర్రాయితో నువ్వు ఒకటంటే విసనకర్రతో నేరెండంట అన్నట్టుగా ఒకరికొకరు అలా పోటీ ఉంటుంది అనమాట. ఆ రోజుల్లో ఇది పెద్ద ఐటమ్ సాంగ్. ఇది మర్యాదకరమైన ఐటమ్ సాంగ్. ఇది పెళ్లి సందడి చిత్రం నుంచే గానీ ఆ చిత్రంలోని యూజ్ చేయలేదు. ఇద్దరు సిస్టర్లు కాన్వర్సేషన్ పాట రూపంలో ప్రజెంట్ చేయమని అడిగినప్పుడు 25 రకాల ట్యూన్లు చేశాను. ఆ 25 ట్యూన్లు మగ్గుతున్న వాటిలోంచి సరదాగా మీకోసం ఎవరన్నా ఉత్తరం రాసేటప్పుడు కన్నె మనసు మడుగుల్లో నా ఆలోచన చాలా బాగుంది. చిరునవ్వు బాణాలను అడిగానని చెప్పి ఇంత ప్రయాసపడి నేను మీకు నిరూపించడానికి ప్రయత్నించాను. ఫస్ట్ ఎలిమినేషన్ ఇప్పుడు జరగనున్నది.